సమావేశమయ్యారు. సైద్ధాంతిక పోరులో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ పక్షాలు కూడా కూటమి ఎంపీలందరినీ ఢిల్లీలో మోహరించి పోలింగ్ సమయంలో జాగ్రత్తల గురించి వివరించాయి. పార్లమెంట్ ఆవరణలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంపీల కోసం నమూనా పోలింగ్ నిర్వహించారు. ఇక విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు 10 మంది ఎంపీలున్న ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ఆ పార్టీతో సంబంధాలకు సరిగా లేవు. ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇక శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ వంటి పార్టీలకు ఒక్కో సభ్యుడున్నారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. మరి ఈ రోజు 10 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఓటింగ్ జరుగుతోంది. ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండీ కూటమా లేదంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చుంటారనేది మనకి నైట్ కల్లా ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఇక్కడ ఎవరు అనేది క్లియర్ కట్ గా తెలుస్తున్నప్పటికీ కూడా సీక్రెట్ పోలింగ్ కారణంగా ఏదైనా ఓటింగ్ అనేది ఇండీ కూటమికి సపోర్ట్ చేస్తూ పడే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తూ కనిపిస్తోంది. సో రాత్రికి ఫలితాలు వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఏ టైం కల్లా మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ ఆశ. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఈ రోజు సాయంత్రమే ఈ ఫలితం అనేది ప్రకటించబడుతుంది. అయితే ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని నామినేట్ చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభకు చెందినటువంటి ఎంపీలు ఓటు వేస్తారు. అయితే రాజ్యసభ నామినేటెడ్ ఎంపీలు కూడా దీంట్లో ఓటు వేస్తారు. అయితే దీనికి విప్ జారీ చేయడం అనేది ఉండదు. అండ్ దాంతో పాటుగా రహస్య ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎంపీలు తమ ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటు వేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే పార్టీ లైన్ ప్రకారమే ఈ ఓట్లు అనేవి వేయబడతాయి. అయితే గత ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈసారి కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి నాయకులు భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజ్యసభలో 290 మంది ఎంపీలు, లోక్సభలో 542 మంది ఎంపీలు ఉన్నారు. అంటే 391 మంది ఎంపీలు విజయానికి అవసరం ఉంటుంది, ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎన్డీఏకి 425 మంది ఎంపీలు ఉన్నారు. అయితే మరికొన్ని పార్టీల నుంచి కూడా ఓట్లు వస్తాయనే నమ్మకం అయితే ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏకు అనుకూలంగానే ఓటు వేస్తుంది. సో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకు అనుకూలంగా వేస్తామని కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో 7, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఈ విధంగా ఎన్డీఏకు అనుకూలంగా మొత్తం 436 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి స్వాతి మాలివాల్ కూడా ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేయచ్చని బీజేపీ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. ఇక బీఆర్ఎస్, బీజేడీ ఇక తమ వైఖరిని అయితే ఇంకా ప్రకటించలేదు. బీఆర్ఎస్ కూడా ఓటింగ్ కు గైర్హాజరయ్యే అవకాశం ఉందనే సంకేతాలు అయితే తెలుస్తున్నాయి. ఇక ఓటింగ్ కి మద్దతు ఇవ్వడానికి సంబంధించి ప్రస్తుతం ఎన్డీఏతో లేదు కాబట్టి రాజ్యసభలో బీఆర్ఎస్ కు సంబంధించి 4 ఎంపీలు, బీజేడీకి 7 ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో లోక్సభలో 7 స్వతంత్ర ఎంపీలు కూడా ఉన్నారు. అయితే వీరికి సంబంధించి ఎవరికి ఓటు వేస్తారనే ఇంకా అయితే స్పష్టత లేని నేపథ్యంలో ఓటుకి సంబంధించి వీరు ఎటువైపు వేసినా కూడా ప్రతిపక్షానికి 324 ఓట్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో విజయ అవకాశం ఎక్కువగా ఆధిక్యం ఏదైతే ఉందో 100 నుంచి 125 మధ్య ఉండవచ్చనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఓటు పైన ఎన్డీఏ అయితే భారతదేశం దృష్టి అదే రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి 2022లో జరిగినటువంటి చివరి ఎన్నికల్లో ప్రతిపక్షానికి టార్గెట్ చేస్తూ కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చాయి. అయితే ఈసారి విజయం కి సంబంధించి అంత పెద్ద తేడా ఉండకపోయినప్పటికీ కూడా ఓటింగ్ అనేది వెళ్తున్న నేపథ్యంలో ప్రతిపక్షంలో గతం కంటే ఇప్పుడు ప్రస్తుతం బలమైన పరిస్థితిలో ఉంది కాబట్టి రాజ్యసభకు సంబంధించిన ప్రతిపక్ష అభ్యర్థిని వ్యతిరేకంగా 150 ఓట్లు వస్తాయని చెప్పి, అలాగే 90 కంటే తక్కువ ఓట్లు వస్తాయని ఎన్డీఏ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభకు సంబంధించి అలాగే రాజ్యసభకు సంబంధించినంత వరకు కూడా చాలా వరకు
ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నప్పటికీ సాయంత్రం ఈ ఓటింగ్ అయిన తర్వాత అంటే 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత గెలుపు ఎవరిది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.